హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అది కూడా చూసారా, మా అమ్మ ఏదో పచ్చడి వేస్తుంది. ఏం పచ్చడి నాకు తెలియదు. ఫస్ట్ ఆ పచ్చడి పేరు అడుగుదాం. ఆ పచ్చడి ఎట్లా చేయాలంటే ఈ మామిడికాయలు అట్లా వలవాలి, అట్లా తొక్కు తీయాలన్నమాట. ఇదిగోండి, ఆ మామిడికాయలు అట్లా తొక్కు తీయాలన్నమాట. ఈ తొక్కు తీసిన దాన్ని ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి. దీన్ని మాగాయ పచ్చడి అంటారు. ఈ మామిడికాయతో ఆవకాయ పెట్టచ్చు, మాగాయ పెట్టచ్చు, ముక్కల పచ్చడి పెట్టచ్చు, తురుము పచ్చడి పెట్టచ్చు, చాలా రకాలు పెడతారు దీంతో మామిడికాయతో. కానీ ఫుల్గా ఉంటే సూపర్లో ఉంటుంది పచ్చడి. ఓకే, ఇది ఏమంటారు? మాగాయ పచ్చడి. చూసారు కదా, చెప్పారు కదా మాగాయ పచ్చడి అని. అది చూడండి చేస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ పచ్చడి గురించి. చూడండి, ఇలా మొత్తం పీల్ తీసుకోవాలి. ఇలా చేసుకోవాలి మొత్తం చిన్న చిన్న ముక్కలు. అమ్మ అసలు ఈ పచ్చడి ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఈ మామిడికాయలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయలన్నీ ఇలా తోలు తీసేసుకొని మొత్తం ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్నాక అంటే 4 గ్లాసులకి ఒక గిద్ద ఉప్పు పోయాలి. ఒక గిద్ద ఉప్పు పోసి, మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని 4 గ్లాసులకి ఒక గిద్ద ఉప్పు, కాబట్టి 4 గ్లాసులు అయితే అన్ని గిద్దలు ఉప్పు పోసుకొని పసుపులో ఉప్పేసి ఊరబెట్టుకోవాలి 3 days. 3 days ఊరబెట్టుకున్నాక మొత్తం అవి ఏం చేస్తామంటే మొత్తం పిండేయాలి. మొత్తం పిండేస్తే దాంట్లోకి ఓట వస్తుంది కదా, ఆ ఓట మనం ఇంట్లో పెట్టేసుకొని ఈ ముక్కలు మటుకు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్నాక ఇవి కొంచెం డ్రై అయిపోయినాయి అనుకో మొత్తం, అప్పుడు ఇంక ఇంట్లోకి తెచ్చుకొని ఉప్పు కారం కూడా అంతే గిద్ద కారం పోయాలి. పోసి మెంతులు మొత్తం మనం ఎంత తీసుకుంటామో అంతకి ఒక గరిటె మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని అవి చల్లారాక పొడి చేసి ఆ కారము, ఈ మెంతి పిండి, ఈ ఊటలో ఈ ముక్కలు కలిపేసేసి నూనె వేసుకొని తిరగమాత వేసుకోవాలి. తెరమాత వేసుకొని పల్లి ఆయిల్ అయితే పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ బాగుంటుంది. నేనైతే పల్లి ఆయిలే పోస్తాను. పల్లి నూనె పోస్తాను నేనైతే. పల్లి నూనె బాగుంటుంది, చాలా బాగుంటుంది. పప్పు నూనె బాగుంటుంది, రెండు బాగుంటాయి. నేను పల్లి ఆయిలే పోస్తాను. అది వేసుకొని ఒక రోజు తెరమాత వేసుకోవాలి. తెరమాతలో ఏమేమి వేస్తాం? కొన్ని ఆవాలు, ఒక 2 గరిటెలు ఆవాలు, కొన్ని అన్నీ ఒక చిన్న గరిటెలు మెంతులు. వేదా, ఇప్పుడు అడిగావు కదా, ఇవి 4 గ్లాసులు, కొంచెం అంత ఉప్పు, మనకి ఈ పచ్చడి అయితే సరిపోతుంది. గిద్ద ఉప్పు, ఈ గిద్ద ఉప్పు ఇది వేసేసి ఇలా కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని, ఇది 3వ రోజుకి ఇది ఊట వస్తుంది. ఆ ఊట వచ్చాక అప్పుడు ఈ ముక్కలు తీసి ఎండలో పెడదాం. ఎండలో పెట్టాక మళ్ళీ తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా?